రేపొద్దున పొలం తీసుకుంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంతేగా ఆ 20 రూపాయల పోస్టల్ ఛార్జ్ అనేది ఎంత మిగిలి పాస్ చేసిందండి సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు గారు మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టుకి. ఇప్పుడు నువ్వు నీది పోతే నాది పోతానంటే రాజధాని ప్రాంతంలో మా మంగళగిరి నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్కి ప్రభుత్వం మేము కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అందులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయాలి. ఈ గ్రామాల్లో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయడానికి ఈపీటీఆర్ఐ వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పటం, వాళ్ళు గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి రైతును కలిసి ప్రతి పేదవాడిని ప్రతి కూలివాడిని కలిసి గ్రామస్తులందరి దగ్గర కూడా ల్యాండ్ ఎక్విజిషన్కి రాబోతూ ఉంది ప్రభుత్వం రాజధాని కోసం. మీకు లాభం ఏంటి నష్టం ఏంటి అనేది వాళ్ళు అభిప్రాయ సేకరణ చేయాలి. అలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండానే గతంలోనే ఈ గ్రామాలన్నింటిలో మేము అభిప్రాయ సేకరణ చేశాము, ఈ గ్రామస్తులందరూ కూడా 2013 భూసేకరణ చట్టానికి అనుకూలంగా ఉన్నారు అని చెప్పేసి నివేదికలు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాని మీద గ్రామ సభలు పెట్టినప్పుడు మరీ ముఖ్యంగా నిడమర్రు, ఎర్రబాలెం, అదేవిధంగా పెనుమాక, ఉండవల్లి ఈ గ్రామస్తులందరూ కూడా మేము కురగల్లు గ్రామంతో సహా మేమందరం కూడా మా దగ్గరికి ఏ ఈపీటీఆర్ఐకి సంబంధించిన వ్యక్తులు కానివ్వండి లేదా ఎటువంటి నిపుణులు మా దగ్గరికి రాలేదు, మా అభిప్రాయాలు అడగలేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం, ఆ గ్రామ సభలన్నింటినీ కూడా బహిష్కరిస్తూ తీర్మానాలు చేయటం కూడా జరిగింది. ఇవాళ ఆ తీర్మానాల మీద మళ్ళా తిరిగి ఎటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకుండా తిరిగి ఈపీటీఆర్ఐ సంస్థని గ్రామస్తులు కోరిన విధంగా ల్యాండ్ ఎక్విజిషన్ మీద సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమని గ్రామస్తులు గతంలో కోరితే దాని మీద తిరిగి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా మళ్ళీ ఇవాళ నోటిఫికేషన్లో కలెక్టర్ గారి నోటిఫికేషన్లో ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. ఏమనంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అయిపోయింది, గ్రామస్తులంతా అనుకూలంగా ఉన్నారు, మేము భూ సేకరణ చట్టం 2013కి అనుకూలంగా రాబోతా ఉంది అని చెప్పేసి ఈ రోజున ఇంటర్నెట్లో పెట్టడం జరిగింది. కానీ ఏ రోజునైతే గ్రామ సభల్లో భూసేకరణ చట్టం కోసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, తిరిగి చేయండి అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా గ్రామసభ తీర్మానం చేసిందో ఇవాళ దాన్ని అనుసరించి గ్రామస్తులందరూ కూడా సిఆర్డీ కమిషనర్ గారికి తిరిగి దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. అయ్యా మా గ్రామం రాలేదు, మా ఈపీటీఆర్ఐ సంస్థ వాళ్ళు మా అభిప్రాయాలు తీసుకోలేదు, మేము గ్రామసభ తీర్మానాల్లో ఈపీటీఆర్ఐ సంస్థ రాలేదు, తిరిగి అభిప్రాయ సేకరణ చేయండి అని చెప్పినప్పటికీ కూడా తిరిగి చేయకుండానే ఈ రోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనేది మాకు తెలుస్తూ ఉంది. దయచేసి 3 పంటల బండి మా ప్రాంతాన్ని వదిలిపెట్టండి, మాకు ఎప్పటి నుంచో తరతరాలుగా తాత ముత్తాతల నుంచి ఉంటున్న మా ఇళ్ల స్థలాలను వదిలిపెట్టండి అని చెప్పి కోరుకుంటూ లెటర్లు రాయడం జరిగింది.